నిర్మల్ జిల్లా బైంసా కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో జరిగాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేశారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను రాబోయే 4 ఏళ్లలో 100% నెరవేరుస్తామన్నారు. హామీల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అనంతరం రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాలుగవది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఊరంలో 6 గంటలకు మన సచివుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో ముఖ్యమంత్రి గారి ద్వారా విగ్రహావిష్కరణ జరుగుతుంది. సోనియా గాంధీ గారు 100 సంవత్సరాలు జిల్లా పాపలతో కలకాలని మర్మలతో మన దేశ ప్రజలకు ఆమె అండ అవసరం. దేవుడికి నేను మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున కోరడం జరుగుతుంది. ఆయుష్ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు ఆమె చల్లగా జీవించాలని, మన పేద ప్రజల సమస్యలు తీర్చే అవకాశం కల్పించాలని కోరుతూ 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలో ఫ్రీ బస్ పాస్, సిలిండర్, 200 యూనిట్లు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. నాలుగవది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఊరంలో 6 గంటలకు మన సచివుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం కాకతీయుల కళా వైభవం కొత్త